ఒక టైంలో జస్టిన్ బీబర్ అనే పేరంటే వరల్డ్‌లో క్రేజ్ పీక్‌లో ఉండేది. ఎయిర్‌పోర్ట్స్‌లో ఫ్యాన్స్ స్క్రీమింగ్, సిటీస్‌లో రోడ్స్ బ్లాక్ అవ్వడం, ఈవెన్ న్యూస్ ఛానెల్స్‌లో కూడా జస్టిన్ ఫీవర్ అనే హెడ్‌లైన్. 15 ఇయర్స్ ఏజ్‌లో ఒక కెనడియన్ కిడ్ ఎంటైర్ వరల్డ్‌ని షాక్ చేశాడు. బేబీ సాంగ్ రిలీజ్ అయ్యాక మిలియన్స్ ఆఫ్ పీపుల్ సడన్‌లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యూట్ ఫేస్, సాఫ్ట్ వాయిస్, ఇన్నోసెంట్ స్మైల్. కానీ ప్రతి షైనింగ్ స్టార్‌కి బ్యాక్ సైడ్‌లో ఒక పెయిన్‌ఫుల్ స్టోరీ ఉంటుంది. అండ్ జస్టిన్ స్టోరీకి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జస్టిన్ టాలెంట్ ని డిస్కవర్ చేసింది కూటర్ బ్రాన్ అనే మ్యూజిక్ మేనేజర్. యూట్యూబ్ లో ఒక స్మాల్ వీడియోలో జస్టిన్ ఒక సాంగ్ కవర్ చేస్తాడు. సింపుల్ క్యామ్ లో రికార్డ్ చేసిన వీడియో, బట్ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉండేది. కూటర్ అది చూసి షాక్ అయ్యి ఇమీడియట్లీ కాంటాక్ట్ చేశాడు. ఆ రోజు నుంచి జస్టిన్ లైఫ్ ఫుల్ స్పీడ్ లో వెళ్ళింది. ఏ స్మాల్ కిడ్ సడన్లీ వరల్డ్ టూర్స్, టీవీ షోస్, ఇంటర్వ్యూస్, లగ్జరీ కార్స్, లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అన్ని వన్ ఆఫ్టర్ అనదర్. ఇమాజిన్ 15 ఇయర్స్ ఓల్డ్ కిడ్ కి వరల్డ్ ఎలా ఉంటుందో కూడా సరిగ్గా తెలియని టైంలో ఫేమ్, అటెన్షన్, స్ట్రెస్, ప్రెషర్ అన్ని ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? జస్టిన్ వి ఆ టైంలో బేబీ, నెవర్ సే నెవర్, వన్ టైమ్, సంబడీ టు లవ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. బిల్ బోర్డ్స్ మీద జస్టిన్ పోస్టర్స్, ఏ అవార్డ్స్ లో అయినా జస్టిన్ నేమే డామినేట్ అయ్యింది. బట్ లైఫ్ లో ఇంత ఫాస్ట్ సక్సెస్ వస్తే మైండ్ హ్యాండిల్ చేయడం కష్టం. ఫేమ్ అనేది ఒక గిఫ్ట్ కాదు, ఒక టెస్ట్. జస్టిన్ కి కూడా అదే జరిగింది. కెమెరాస్, ఫ్యాన్స్ అందరికీ జస్టిన్ ఒక బ్రాండ్ అయిపోయాడు. రియల్ జస్టిన్ సమ్వేర్ డిసప్పియర్ అయ్యాడు. తన ఏజ్ లో ఇంకా నార్మల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తో స్కూల్ కి వెళ్ళాలి. బట్ జస్టిన్ ఆల్రెడీ వరల్డ్ సూపర్ స్టార్. ఎవ్రీ మూవ్ మీడియా ట్రాక్ చేస్తుంది. వన్ స్మాల్ మిస్టేక్, ఇక హెడ్లైన్స్ లో బ్యాడ్ బాయ్ బేబర్ అని వేసేస్తారు. ఇమాజిన్ 16-17 ఇయర్స్ ఏజ్ లో ఫేమ్ ని, క్రిటిసిజం ని హ్యాండిల్ చేయడం ఎలా ఉంటుందో. అదే జస్టిన్ డౌన్ ఫాల్ కి స్టార్ట్ పాయింట్. ఫేమ్ తో లోన్లీనెస్ స్టార్ట్ అయింది. 2013 నుంచి జస్టిన్ లైఫ్ లో చేంజ్ కనిపించడం స్టార్ట్ అయింది. ఆల్కహాల్, పార్టీస్, కాంట్రవర్సీస్, పోలీస్ కేసెస్ అన్ని న్యూస్ లో హెడ్లైన్స్. టాటూస్, యాటిట్యూడ్, యాంగర్, ఆరోగెన్స్. పబ్లిక్ పర్సెప్షన్ లో జస్టిన్ ఇన్నోసెంట్ బాయ్ నుంచి పాయిల్డ్ స్టార్ గా మారిపోయాడు. అందరికీ గ్లామర్ సైడే కనిపించింది, కానీ జస్టిన్ లో జరిగిన మెంటల్ బ్యాటరీ ఎవరికీ తెలియదు. ఫేమ్, మనీ, అటెన్షన్ అన్నీ ఉన్నా పీస్ మాత్రం పోయింది. అట్ ఏ పాయింట్ జస్టిన్ ఫెల్ట్ ఎంప్టీ. ఎవ్రీ కాన్సర్ట్ లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్క్రీమింగ్, బట్ జస్టిన్ హార్ట్ లో సైలెన్స్. జస్టిన్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఐ ఎవర్ వాంటెడ్, బట్ ఐ వాస్ బ్రోకెన్ ఇన్సైడ్ అని. ఆ లైన్ విన్నాక అర్థమవుతుంది, ఫేమ్ సమ్ టైమ్స్ డిస్ట్రాయ్ ఫాస్టర్ దెన్ ఫెయిల్యూర్ అని. జస్టిన్ లవ్ లైఫ్ కూడా మీడియాకి సర్కస్ అయిపోయింది. సెలీనా గోమెజ్ తో రిలేషన్షిప్, బ్రేకప్, రూమర్స్, ఆన్లైన్ హేట్ అన్ని పబ్లిక్ లో డిస్కస్ అయ్యాయి. ఆ స్ట్రెస్ జస్టిన్ ని ఇంకా ఐసోలేట్ చేసింది. డ్రగ్స్, డిప్రెషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ స్లోలీ టేక్ ఓవర్ అయ్యాయి. పబ్లిక్ మాత్రం జస్టిన్ ని ట్రబుల్ మేకర్ అని ట్యాగ్ చేసింది, బట్ యాక్చువల్ గా జస్టిన్ హెల్ప్ కోసం ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫేస్ లో జస్టిన్ లైఫ్ లో ఎదురైన పెయిన్ నార్మల్ మనిషి హ్యాండిల్ చేయలేడు. ఫేమ్ వచ్చినప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఉంటే సర్వైవ్ అవ్వచ్చు, కానీ జస్టిన్ చుట్టూ ఫుల్ ప్రెషర్. మేనేజర్స్, లేబుల్స్, ఫ్యాన్స్ అందరికీ జస్టిన్ నుండి సంథింగ్ కావాలి, బట్ ఎవరు జస్టిన్ మనసుతో మాట్లాడలేదు. జస్టిన్ కాన్సర్ట్స్ క్యాన్సిల్ చేశాడు, మీడియాతో డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఫేమ్, బర్న్అవుట్ జస్టిన్ ని డీప్ గా ఇంపాక్ట్ చేశాయి. 2016 లో పర్పస్ ఆల్బమ్ తో కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేశాడు, బట్ పబ్లిక్ ఇంకా ఓల్డ్ బీబర్ నే ఎక్స్పెక్ట్ చేసింది. ఇది జస్టిన్ డౌన్ ఫాల్ మిడ్ ఫేస్. మంచి మ్యూజిక్ చేసిన స్టిల్ మిస్అండర్స్టూడ్ అయిన ఫేస్. జస్టిన్ డౌన్ ఫాల్ జస్ట్ ఫేమ్ తో స్టార్ట్ కాదు, జస్టిన్ మైండ్ తో స్టార్ట్ అయ్యింది. ఓల్డ్ ఫేమ్ ని సెలబ్రేషన్ గా చూసింది, కానీ జస్టిన్ కి అది పనిష్మెంట్ లాగా ఫీల్ అయ్యాడు. జస్టిన్ కి ఫేమ్ ఇచ్చారు, కానీ పీస్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఒక సూపర్ స్టార్ లైఫ్ లో కనిపించేది ఓన్లీ గ్లామర్ సైడ్ మాత్రమే. కెమెరాస్ స్పైల్ క్యాప్చర్ చేస్తాయి, కానీ పెయిన్ మాత్రం బ్లర్ చేస్తాయి. జస్టిన్ బీబర్ లైఫ్ లో కూడా అదే జరిగింది. 2014 నుంచి 2016 టైంలో ఆయన ఇమేజ్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. న్యూస్ హెడ్లైన్స్ లో ప్రతిరోజు ఒక న్యూ కాంట్రవర్సీ. జస్టిన్ అరెస్టెడ్, బీబర్ ఫైట్స్ ఫ్యాన్స్, బీబర్ స్ప్లిట్స్ ఆన్ క్రౌడ్. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఈ క్యూట్ ఇన్నోసెంట్ బాయ్ ఇలా అయిపోయాడు ఏంటి అని. రియల్ ట్రూత్ ఏంటంటే జస్టిన్ లో రన్నింగ్ బ్యాటిల్ జరుగుతుంది, ఫేమ్ వెసెస్ పీస్. జస్టిన్ చేసిన ప్రతి మూవ్ మీద మీడియా ఎగ్జాగరేట్ చేసింది. ఒక చిన్న మిస్టేక్ వరల్డ్ వైడ్ స్కాండల్ అయింది. ఇంత ప్రెషర్ లో నార్మల్ మైండ్ కూడా క్రాక్ అవుతుంది, కానీ జస్టిన్ సెలబ్రిటీ కాబట్టి మిస్టేక్స్ కి ప్రైజ్ డబుల్. జస్టిన్ 2014 లో మియామిలో డ్రగ్ రేసింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తర్వాత అసాల్ట్ రూమర్స్, ఫ్యాన్స్ ఫైట్ అన్ని వన్ ఆఫ్టర్ అనదర్. మీడియా వాళ్ళు జస్టిన్ కార్ ఫాలో అవుతారు, జస్టిన్ ఫ్రస్ట్రేషన్ లో రియాక్ట్ అవుతాడు.
అండ్ అగైన్ న్యూస్ హెడ్లైన్ జస్టిన్ లూసెస్ కంట్రోల్ అని. ఒకసారి ఫేమ్ ని మిస్ అవ్వచ్చు, కానీ పీస్ వన్స్ పోతే ఫైన్ చేయడం కష్టం. జస్టిన్ కాన్సర్ట్స్ లో క్రౌడ్ మధ్య ఎమోషనల్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో జస్టిన్ అడిక్షన్, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ లో డీప్ గా పడిపోయాడు. సోషల్ మీడియాలో హేట్ కామెంట్స్, మీమ్స్ అన్ని జస్టిన్ మెంటల్ హెల్త్ ని డిస్ట్రాయ్ చేశాయి. జస్టిన్ మేనేజర్ స్కూటర్ బ్రాన్ చెప్పాడు, జస్టిన్ వాస్ ఫైటింగ్ డిమాండ్స్ ఇన్సైడ్ హిస్ హెడ్. ఫేమ్ ఒక మిర్రర్ లాగా ఉంటుంది. మంచి చూస్ చేసిన రిఫ్లెక్షన్స్ కూడా డిస్ట్రాక్షన్ లో మారిపోతాయి. జస్టిన్ లవ్ లైఫ్ లో కూడా పీస్ లేదు. సెలీనా గోమెజ్ తో బ్రేకప్ తరువాత పబ్లిక్ ఇద్దరిని టార్గెట్ చేసింది. ఫ్యాన్స్ డివైడ్ అయ్యారు, టీమ్ జస్టిన్, టీమ్ సెలీనా అని. ఒక పర్సనల్ లవ్ స్టోరీ వరల్డ్ లెవెల్ వార్ లా మారిపోయింది. ఆ హేట్ జస్టిన్ కి ఇంకా పెయిన్ పెంచింది. డిప్రెషన్ లో డీప్ అయ్యింది. జస్టిన్ రీహాబ్ లో టైం స్పెండ్ చేశాడు. చాలా ఇంటర్వ్యూస్ లో ఓపెన్ గా చెప్పాడు, ఐ వాజ్ ఎడిక్టెడ్, యాంగ్రీ అండ్ లాస్ట్ అని. 2017 టు 2018 లో జస్టిన్ ఆల్మోస్ట్ డిసప్పియర్ అయ్యాడు. మీడియా సైలెంట్ మోడ్ లో ఉంది. కాన్సర్ట్ క్యాన్సిల్ చేశాడు. సాంగ్స్ రిలీజ్ చేయలేదు. ఈ ఫేస్ లో జస్టిన్ ఒంటరిగా ఉండేవాడు. మనీ ఉండేది, ఫేమ్ ఉండేది. జస్టిన్ కి క్వశ్చన్, హూ యామ్ ఐ వితౌట్ ఆల్ దిస్ అని. కొన్ని రోజులకి జస్టిన్ స్పిరిచువాలిటీలో కంఫర్ట్ కనుక్కున్నాడు. బైబిల్ చదవటం, చర్చ్ కి వెళ్లడం అండ్ పాస్టర్ గైడెన్స్ లో జస్టిన్ స్లోగా కామ్ అయ్యాడు. జస్టిన్ రియలైజ్ అయ్యాడు, ఐ డోంట్ నీడ్ ఫేమ్ టు ప్రూవ్ మై వర్త్ అని. జస్టిన్ బీబర్ కి కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. జస్టిన్ యాక్సెప్ట్ చేశాడు, ఐఎమ్ బ్రోకెన్ బట్ ఐ కెన్ రీబిల్డ్ అని. ఈ పాయింట్ లో హెయిలీ బ్లాడ్విన్ జస్టిన్ లైఫ్ లో ఎంట్రీ అయ్యింది. అందరికీ షాక్, బట్ జస్టిన్ కి అది పీస్ సోర్స్ అయ్యింది. హెయిలీ జస్టిన్ కి స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది. ఇద్దరు కలిసి స్లోగా జస్టిన్ లైఫ్ ని రీసెట్ చేశారు. కానీ జస్టిన్ బాడీ హెల్త్ కూడా స్ట్రెయిన్ అవడం స్టార్ట్ అయింది. లైమ్ డిసీజెస్, క్రానిక్ ఫ్యాటిగ్యూ అన్ని జస్టిన్ సిస్టమ్ ని వీక్ చేశాయి. కొన్ని స్టోరీస్ లో క్లైమాక్స్ అంటే కంబ్యాక్ కాదు, రీబర్త్. జస్టిన్ బీబర్ లైఫ్ లో కూడా అదే జరిగింది. 2018 తర్వాత జస్టిన్ డిసప్పియర్ అయ్యాడు అని అనుకుంటారు, కానీ జస్టిన్ సైలెంట్ గా లైఫ్ ని రీబిల్డ్ చేసుకున్నాడు. ఫేమ్, మనీ, క్రౌడ్స్ అన్ని పక్కన పెట్టేసి జస్టిన్ తనని తాను సర్చ్ చేశాడు. చర్చ్ లో కామ్ గా ఉండటం, మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. స్లోగా జస్టిన్ మైండ్ క్లీన్ అయింది. 2019 లో జస్టిన్ మ్యారేజ్ న్యూస్ బాంబ్ లాగా పేలింది. హెయిలీ బ్లాడ్విన్ తో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. హెయిలీ జస్టిన్ లైఫ్ లో ఒక కామ్ ఓషన్ లాగా వచ్చింది. జస్టిన్ మ్యూజిక్, మైండ్, బాడీ అన్ని స్టెబిలైజ్ అయ్యాయి. డిప్రెషన్ ని యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 2020 లో చేంజెస్ ఆల్బమ్ రిలీజ్ చేశాడు. అది ఫ్యాన్స్ కి కాదు, జస్టిన్ సోల్ కి లెటర్. సాంగ్స్ లైక్ ఇంటెన్షన్స్, ఎమ్మీ అండ్ కమ్ అరౌండ్ మీ లో జస్టిన్ సాఫ్ట్ సైడ్, ఎమోషనల్ హానెస్టీ కనిపిస్తుంది. 2021 లో జస్టిన్ ఆల్బమ్ వచ్చింది. అది కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ సింబల్. జస్టిన్ వాయిస్ మెచ్యూర్డ్, లిరిక్స్ డీప్, విజువల్స్ కామ్. సాంగ్స్ లైక్ పీచెస్, హోల్డ్ ఆన్ అండ్ ఎనీవన్ లో జస్టిన్ లైఫ్ మెసేజ్ క్లియర్ గా ఉంటుంది. లవ్ హీల్స్, హేట్ డిస్ట్రాయ్స్ అని. జస్టిన్ స్ట్రగుల్స్ జస్టిన్ ని డిస్ట్రాయ్ చేయలేదు, ఇన్స్టెడ్ రీడిఫైన్ చేశాయి. జస్టిన్ టాక్సిక్ సర్కిల్ నుంచి బయటికి వచ్చి సింపుల్ లైఫ్ చూస్ చేసుకున్నాడు. 2022 నుండి 2023 లో జస్టిన్ కి హెల్త్ ఇష్యూస్ లైక్ ర్యామ్సే హంట్ సిండ్రోమ్ వచ్చి రైట్ సైడ్ ఫేస్ ప్యారలైజ్ అయ్యింది. జస్టిన్ క్యాన్సిల్ చేసిన కాన్సర్ట్స్ కి అపాలజైజ్ చెప్పాడు. జస్టిన్ తెలుసుకున్నాడు, ఫేమ్ పెయిన్ ఇచ్చింది కానీ లైఫ్ మీనింగ్ ఇచ్చిందని. ఇప్పుడు జస్టిన్ మ్యూజిక్ కామ్, స్మైల్ రియల్, పీస్ పర్మనెంట్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ జస్టిన్ సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.